హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ఎపిసోడ్ నెంబర్ 3కి స్వాగతం. ఆదిశంకర్ గురించి తక్కువ చేసి మాట్లాడిన కొడుకుని కొడుతుంది అహల్య. ఏ రోజు చిన్న మాట కూడా అనని తల్లి తనను ఎందుకు కొడుతుందో అర్థం కాక షాక్ అవుతాడు అఖిల్. అసలే ఎర్రగా ఉంటాడేమో. ఆమె కొట్టిన దెబ్బకు అతని చెంప కమిలిపోయింది. ఆమె వెంటనే, నీకేం తెలుసురా మీ నాన్న గురించి? ఆయన ఎంత బాధలో ఉంటే తప్ప అలా బిహేవ్ చేయరు. వర్క్ అంటే ప్రాణంగా భావించే మీ నాన్నగారు సడన్గా ఆఫీస్ నుంచి వచ్చేశారంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఆయన్ని అంత కష్టపెట్టిన ఆ విషయం ఏంటో తెలుసుకోవడం పోయి ఇలా మాట్లాడతావా? నీ మాటలకి నాకు షేమ్గా ఉందిరా అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అహల్య. వెళుతున్న ఆమెనే చూసిన అఖిల్ విసురుగా తన రూంలోకి వెళ్ళి బట్టలు సర్దుకొని హడావుడిగా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు మీద కోపంతో రూంలోనే ఉన్న అహల్య అది గమనించనేలేదు. మరోవైపు ఇంటికి వచ్చిన ప్రేరణ, హే లత, ఎక్కడున్నావు? ఉదయం మీద అన్నావు కదా నాకున్న తెలివితేటలకి నాకు జాబ్ రాదని, ఇప్పుడు వచ్చింది చూసావా అని ప్రౌడ్గా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన లత, నా కూతురు తెలివి గురించి నాకు తెలీదా? ఈ జాబ్ ఖచ్చితంగా మీ నాన్న రికమెండేషన్తోనే వచ్చింది అని హేళనగా అంటూ వచ్చి కూతురి పక్కనే సోఫాలో కూర్చుంటూ చెప్పింది లత. పో మమ్మీ, నాన్న ఏం హెల్ప్ చేయలేదు, నేనే ఓన్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాను అని గర్వంగా చెప్పింది ప్రేరణ. నేను నమ్మను ప్రేరణ. మొత్తానికి మీ నాన్న హెల్ప్తోనే జాబ్ కొట్టేశావని నమ్ముతున్నాను. సరే, ఏదైతే అదైంది. మరి ఇంకెందుకు లేటు? మీ బావని పిలిపిస్తాను, పెళ్లి చేసుకో. వాడు కూడా మనతో పాటు ఇక్కడే ఉంటాడు అని అంది లత. ఆ మాటతో కోపంగా తల్లిని చూసి, ఏంటి వాడినా? నేను వాడిని పెళ్లి చేసుకోవాలా? ఎలా మాట్లాడుతున్నా మమ్మీ? ఈ లేడీ సూపర్ స్టార్ ప్రేరణ ఓ పల్లెటూరి తింగర్ బావని పెళ్లి చేసుకోవాలా అని అడిగింది. వాడిని కాదంటే నీకు ఏ అనామకుడో లేదంటే రోజు తన్ని తగలేసేవాడో వస్తాడు. అప్పుడు ఏడుస్తూ కూర్చోవచ్చు నువ్వు మీ నాన్న అని వెటకారంగా అంది లత. ఆ మాటకు మూతి తిప్పుకొని, నన్ను తన్నేవాడు ఇంకా పుట్టలేదులే అంటూనే కిచెన్లోకి వెళ్ళి మ్యాగీ చేసుకొని తింటూ వచ్చి టీవీ ఆన్ చేసుకుంది ప్రేరణ. అదే సమయంలో రూంలో ఒంటరిగా కూర్చుని ఉన్న ఆదిశంకర్ ఫుల్ బాటిల్ ముందు పెట్టుకొని డ్రింక్ చేస్తూ, అసలు నువ్వేనా? నేను చూసింది నిన్నేనా? నీలో ఆయన పోలికలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఒకవేళ అది నువ్వే అయితే నా కంపెనీలో ఎందుకు అడుగు పెడతావు? సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఏదో ఆలోచిస్తూ మనసులోనే మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తున్నాడు. ఇంతలో చేతిలో ఆమ్లెట్తో ఆ రూమ్కి వచ్చిన అహల్య అతనికి ప్లేట్ అందించి, ఏమైంది ఆది, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని ప్రేమగా అడిగింది. ఏం లేదు అహల్య, ఇది నీకు చెప్పే విషయం కాదులే. అండ్ సారీ, ఇందాక నీ మీద విసుగు చూపించాను అని మనస్ఫూర్తిగా అన్నాడు ఆదిశంకర్. ఇట్స్ ఓకే ఆది, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నేను అర్థం చేసుకోగలను. బట్ దేని గురించి ఎక్కువగా థింక్ చేయకు అని అతని తల నిమురుతూ చెప్పింది అహల్య. దాంతో ఆమె చేతిని తీసుకొని కిస్ చేసి, ఓకే డియర్, ఇంతకీ అఖిలేం చేస్తున్నాడు అని అడిగాడు ఆదిశంకర్. ఆ మాటతో ముఖం ముడుచుకొని, వాడు ఇంట్లో లేడు, బాంబేలో ఏదో షో ఉందని వెళ్ళిపోయాడు అని చెప్పింది అహల్య. ఆ మాట వినగానే ఒక్కసారిగా, ఏం మాట్లాడుతున్నావు అహల్య? ఈరోజేంటో మర్చిపోయావా? అసలు అలా ఎలా వాడిని ఒంటరిగా పంపించావు అని అంటూ కోపంగా పైకి లేచాడు ఆదిశంకర్. అప్పటికి కానీ ఆ రోజేంటో గుర్తొచ్చిన అహల్య, ఓ గాడ్, నేను మర్చిపోయానది, సారీ. ఇప్పుడెలా? తన ప్రోగ్రాం మిడ్నైట్కే ఉంటుంది. ఈరోజు జరగరాంది ఏమైనా జరిగితే అది వాడి మ్యూజిక్ కెరీర్ మీద దెబ్బ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ అడిగింది. దాంతో, ఇప్పుడు ఇక్కడే ఉండి టెన్షన్ పడితే ఏం రాదు. వాడు షో ఒప్పుకున్నాడంటే వాడికి కూడా ఈరోజేంటో గుర్తుండుండదు. సో ముందు వాడికి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు అని హడావుడి చేశాడు ఆదిశంకర్. అలాగే అంటూ వెంటనే అఖిల్కి కాల్ చేసింది అహల్య. అప్పుడే బాంబే ఫ్లైట్ ఎక్కుతున్న అఖిల్ తల్లి నుంచి కాల్ రావడంతో కోపంగా కాల్ కట్ చేశాడు. అయినా అహల్య ఆగకుండా కాల్స్ చేస్తూనే ఉంది. కానీ కోపంతో ఉన్న అఖిల్ ఎంతకీ లిఫ్ట్ చేయడం లేదు. అప్పటికే తాగింది దిగిన ఆదిశంకర్, ఏమైంది అహల్య, వాడి కాల్ కలవడం లేదా అని టెన్షన్గా అడిగాడు. కలుస్తుంది ఆది, కానీ నా మీద కోపంతో ఉన్నాడు కదా, కట్ చేస్తున్నాడు అని బాధగా చెప్పింది అహల్య. నీ మీద కోపమేంటి
అసలేం జరిగింది అహల్య అని సీరియస్గా అడిగాడు ఆదిశంకర్. దాంతో జరిగిన విషయం మొత్తం అతనితో చెప్పింది అహల్య. అంతా విని అహల్యని ఏమీ అనలేక తన మీద తనకే కోపం వస్తుంటే తన కాల్ లిఫ్ట్ చేయడు అని తెలిసినా కూడా తన మొబైల్ నుంచి అఖిల్కి కాల్ చేశాడు ఆదిశంకర్. ఆ కాల్ని కూడా కట్ చేశాడు అఖిల్. కనీసం వాడికి మెసేజ్ అయినా పెట్టు అని హెల్ప్లెస్గా అన్నాడు ఆదిశంకర్. సరే అంటూ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది అహల్య. కానీ అప్పటికే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్న కాల్స్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి అని అనుకున్న అఖిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. మెసేజ్ కూడా సెండ్ అవ్వకపోవడంతో కళ్ళ నిండుగా నీళ్లతో నిస్సహాయంగా భర్త వైపు చూసింది అహల్య. ఆమెను అలా చూడలేకపోయిన ఆదిశంకర్, ఓకే డోంట్ వరీ, మనం ఇప్పుడే బాంబే బయలుదేరదాం అని అంటూనే బాంబేకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. ఫ్లైట్ సాయంత్రం 7 గంటలకి ఉండడంతో ఈలోగా అఖిల్ ఫ్రెండ్స్కి కూడా కాల్స్ ట్రై చేస్తూ ఉంది అహల్య. కానీ ఆల్రెడీ అఖిల్ వాళ్లతో తన పేరెంట్స్ నుంచి వచ్చే కాల్స్ను లిఫ్ట్ చేయొద్దని చెప్పడంతో ఎవరూ ఆమె కాల్స్ను లిఫ్ట్ చేయలేదు. దాంతో కష్టంగానే ఫ్లైట్ టైం అయ్యే వరకు ఆగి ఆ సాయంత్రం ఇద్దరూ బాంబే స్టార్ట్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో రాత్రి 7 గంటలవుతుంది, వీడింకా ఇంటికి రాలేదే అనుకుంటూ ఇంటికి రాని తన తమ్ముడి కోసం ఆతృతగా గుమ్మంలోనే నుంచొని ఎదురుచూస్తుంది రత్న. గడిచే ఒక్కొక్క నిమిషం ఆమెకు ఒక్కొక్క గండంలా అనిపిస్తుంది. దాంతో ఇక ఆగలేక గుణాకి కాల్ చేసింది రత్న. కాల్ లిఫ్ట్ చేసిన గుణ, హలో అక్క, ఏంటి కాల్ చేశావు, ఏమైనా తీసుకురావాలా అని అడిగాడు. నాకేం వద్దులే, నువ్వు త్వరగా ఇంటికి రా, నాకు చాలా భయంగా ఉందిరా అని అంది రత్న. ఓకే అక్క, నువ్వు అంతలా భయపడకు, నేనిప్పుడే వస్తున్నాను, ఇక్కడే సెంటర్లో ఉన్నాను, 5 నిమిషాల్లో నీ ముందుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత అన్నట్లుగానే 5 నిమిషాల్లో ఇంటికి వచ్చి, టెన్షన్ పడకక్క, నేను వచ్చేశాను కదా అని అన్నాడు. సరే ముందు నువ్వు త్వరగా భోజనం చెయ్యి రా అంటూ హడావుడిగా గుణాను తీసుకెళ్లి భోజనం వడ్డించి అతను తినగానే ఇక నువ్వు త్వరగా రూంలోకి వెళ్ళు అంటూ తొందరపెట్టి తమ్ముణ్ణి రూంలోకి పంపింది. ఆమె కంగారు ఎందుకో తెలుసు గనక గుణ కూడా సైలెంట్గా తినేసి రూంకి వెళ్ళిపోయాడు. సరిగ్గా 15 గంట తర్వాత రత్న నెమ్మదిగా వచ్చి గుణ ఉన్న ఆ గది తలుపుల్ని గట్టిగా బిగించింది. ఆ తర్వాత ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకొని దేవుడి ఫోటో ముందుకు వెళ్ళి దండం పెట్టుకొని అక్కడే ఉండిపోయింది రత్న. మరోవైపు ఇంటికి వస్తూనే అజంతా హోటల్లో జరిగిన మీటింగ్ను సక్సెస్ అయ్యింది అని చెప్పి ఆదిశంకర్కి చెప్పడం కోసం అతనికి కాల్ చేశాడు రామారావు. కానీ అప్పుడు ఆదిశంకర్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అతను ఎంతకు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రామారావు అనుమానంగా, అసలు ఏమైంది సార్కి, మధ్యాహ్నం నుంచి అదోలా ఉన్నారు, ఇప్పుడు కూడా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదే అని తనలో తానే అనుకుంటూనే బైక్ పార్క్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళబోయాడు. అప్పుడే అతన్ని చూసిన పింకీ పరిగెత్తుకుంటూ తండ్రికి ఎదురెళ్ళి అతన్ని హగ్ చేసుకొని, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అరిచింది. ఆల్రెడీ ఆఫీసులో చెప్పావు కదరా, మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు అని నవ్వుతూ అడిగాడు రామారావు. మరి నువ్వు చేసింది మామూలు హెల్ప్ కాదు కదా డాడీ, అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా, కానీ మమ్మీనే నన్ను ఏదేదో అంటోంది, ఇప్పుడు ఆ పల్లెటూరు బావని పెళ్లి చేసుకోమంటోంది డాడీ, కానీ నాకు ఆ బావ వద్దు, ఈ విషయం నువ్వే మమ్మీతో చెప్పు అని ఫేస్ను ఇన్నోసెంట్గా పెట్టి చెప్పింది పింకీ. సరేరా, నువ్వు వద్దంటే వద్దు, ఓకేనా, అసలు వాడు మనకి వద్దే వద్దు అని అన్నాడు రామారావు. ఇంట్లోకి వస్తూ మాట్లాడుకుంటున్న వాళ్ల మాటలన్నీ విన్న లత, ఆపుతారా మీ వేళకోలం, అయినా వాడేం నా అన్న కొడుకు కాదు, మీ అక్క కొడుకే, తనని వద్దంటే మాత్రం మీ అక్క ఈ ఇంటికి వచ్చి మీ ఇద్దరికి చుక్కలు చూపిస్తుంది అని నవ్వుతూ అంది. సరిసర్లే, తను చుక్కలు చూపించేది మాకే కదా, అదంతా నేను చూసుకుంటాను, కానీ పింకీకి ఇష్టం లేకుండా మాత్రం ఏమీ చేయడానికి వీల్లేదు, అందులోనూ పెళ్ళనేది జీవితానికి సంబంధించిన విషయం, పింకీకి నచ్చితేనే జరుగుతుంది అని గట్టిగా చెప్పాడు రామారావు. దాంతో భుజాలెగరేసి, సరే పింకీ విషయంలో ఇవన్నీ పట్టించుకోవడం నేనెప్పుడో మానేశానులే రామ్, అంతా నీ ఇష్టం, నీ కూతురిష్టం అంటూ రూంలోకి వెళ్ళబోయింది లత. చూసావా డాడీ, నువ్వు లేనప్పుడేమో మమ్మీ నన్ను ఏదేదో అంటుంది, నువ్వుంటే మాత్రం మీ ఇద్దరిష్టం అంటుంది, ఎంతైనా మమ్మీకి నువ్వంటే భయం డాడీ అని నవ్వుతూ తండ్రిని సైడ్ హగ్ చేసుకుంది పింకీ. ఆ మాటతో
రామారావు మీసం మెలేశాడు. ఆ మాటలు విన్న లత లోపలికి వెళ్లేది కాస్త ఆగి వెనక్కి తిరిగి సీరియస్గా రామారావు వైపు చూసింది. దాంతో టక్కున మీసాల మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసేశాడు రామారావు. అది చూసి నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది లత. అదే సమయంలో రామారావుకి అతని అక్క చాముండేశ్వరి ఫోన్ చేసింది. అది చూసిన పింకీ, వావ్ డాడీ, మీ అక్కకి 100 సంవత్సరాలు, నువ్వు ఆమెను ఎన్ని సంవత్సరాలు ఎలా భరిస్తావో ఏంటో అని అంది. ఆ మాటతో ష్ పింకీ, అక్క గురించి అలా మాట్లాడొద్దు అని కళ్లతోనే వార్నింగ్ ఇచ్చిన రామారావు ఫోన్ లిఫ్ట్ చేశాడు. దాంతో భుజాలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పింకీ. కాల్ లిఫ్ట్ చేసిన రామారావు హలో అని అంటూ ఉండగానే అవతల నుండి చాముండి ముందుగా మాట్లాడుతూ, హలో తమ్ముడు, ఎలా ఉన్నావు? నా కోడలు పిల్ల మరదలు ఎలా ఉన్నారు అని అడిగింది. అంతా బాగానే ఉన్నారక్క, మీరెలా ఉన్నారు? అల్లుడు పొలానికి వెళ్తున్నాడా అని అడిగాడు రామారావు. వెళుతున్నాడ్రా, నేను 10 రోజుల్లో మీ దగ్గరకు వద్దామనుకుంటున్నాను. 4 రోజులు మీ ఇంట్లోనే నీతోనే ఉంటాను అని చెప్పింది చాముండి. అయ్యో, ఈ చిన్న విషయానికి ముందే చెప్పాల్సిన అవసరం ఏముందక్కా? నువ్వు ఎప్పుడు రావాలనుకుంటున్నావో చెప్పు, నేనే టికెట్ బుక్ చేస్తాను అని అన్నాడు రామారావు. ఆ మాత్రం టికెట్టు నా కొడుకు కూడా బుక్ చేస్తాడులే కానీ ముందే చెప్పాలి కదా అని చెప్పాను. మళ్ళీ నీ భార్యకి ఇంట్లో ఉండడం కుదరదు కదా, అలాగే నీ కూతురు కాలేజీకి వెళ్లకుండా ఉండడం కూడా కుదరదు. ఇలాంటి మాటలేవి నాకు చెప్పొద్దు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇంట్లోనే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది చాముండి. కట్ అయిన ఫోన్ వైపు చూసి, అక్క ఇంకా ఏం మారలేదు, తానేం చెప్పాలనుకున్నదో మాత్రమే చెబుతుంది, ఎదుటివాళ్ళు చెప్పేది అస్సలు వినదు అని అనుకున్న రామారావు ఆమె వచ్చే ఆ 4 రోజులు లతను ఇంట్లోనే ఎలా ఉంచాలా అని అప్పటినుంచే ప్లాన్స్ వేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు మొదలయ్యాయి. అప్పుడే అహల్య, ఆదిశంకర్ బాంబేలో ఫ్లైట్ దిగి ఈవెంట్ జరిగే ప్లేస్ను కనుక్కొని అక్కడికి బయలుదేరారు. మరోవైపు అప్పటికే ఆడిటోరియంలో రాక్ స్టార్ అఖిల్ షో స్టార్ట్ అయ్యింది. అఖిల్ షో అంటే ఇప్పటి యూత్లో ఫుల్ క్రేజ్. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి స్పాన్సర్స్ ఎగబడుతూ ఉంటారు. పైగా ఆ రోజు వీకెండ్ కావడంతో అక్కడంతా ఫుల్ క్రౌడ్గా ఉంది. అఖిల్ కాన్సర్ట్ స్టార్ట్ అవడంతో గొంతు పోయేలా పాట పాడుతూ ఆడియన్స్ని ఉర్రూతలూగిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే మెల్లగా అతని తలలో నొప్పి మొదలయింది. అయినా ఆ నొప్పిని సైతం లెక్క చేయకుండా పాట పాడుతున్నాడు అఖిల్. ఆ పాటలో లీనమైన ఆడియన్స్ ఆనందంతో ఉర్రూతలూగిపోతున్నారు. కానీ అఖిల్కి తలలో మొదలైన నొప్పి నెమ్మదిగా వెన్నులోకి పాకగానే అతను ఏదో గుర్తొచ్చినట్లు అప్రయత్నంగా తలపైకెత్తి చూశాడు. అది ఓపెన్ ఆడిటోరియం కావడంతో పైన ఆకాశం స్పష్టంగా కనబడుతూ అందులోని చందమామ పండు వెన్నెలను వెదజల్లుతూ కళకళలాడుతూ కనిపించింది. అది చూడగానే అఖిల్ ముఖం మారిపోయింది. టెన్షన్తో ఒంట్లో వణుకు వచ్చింది. అంతకంతకు నొప్పి కూడా ఎక్కువవుతుంది. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఆ నొప్పిని భరిస్తూనే పాట పాడడం పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే హడావుడిగా అక్కడి నుంచి స్టేజ్ దిగి వెళ్ళిపోబోతుంటే ఆడియన్స్ మాత్రం అఖిల్ 1 మోర్ సాంగ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ తన పరిస్థితి ఏంటో తనకి అర్థమవుతుంటే ఆడియన్స్ కోరికను మన్నించలేక తనలో తానే సతమతమవుతున్నాడు అఖిల్. ఇంతలో ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చి, ప్లీజ్ సార్, ఇంకొక సాంగ్ పాడండి, లేదంటే ఆడియన్స్ని ఆపడం కష్టం అని చాలా రిక్వెస్టింగ్గా అడిగారు. కానీ అప్పటికే అతని తలలోని నొప్పి జర్రున వెన్నులోకి పాకి అక్కడి నుంచి ఒళ్ళంతా తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని, నోవే, నేనిప్పుడు సాంగ్ పాడే పొజిషన్లో లేను, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అన్నాడు. కానీ అప్పటికే ఆడియన్స్ గోల ఇంకా ఎక్కువైంది. అఖిల్ సాంగ్ పాడాలి, అఖిల్ పాడాలి, పాడాలి అంటూ అరుస్తున్నారు. దాంతో అప్పటికే తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్న అఖిల్ని మరోసారి రిక్వెస్ట్ చేశారు ఈవెంట్ స్పాన్సర్స్. అంతే, ఇక అతనిలోని కోపం కట్టలు తెంచుకోవడంతో ఒక్కసారిగా ప్రాణంలాగా చూసుకునే చేతిలోని గిటార్తో అందరినీ కొట్టడం మొదలుపెట్టాడు. అది చూసి అక్కడంతా ఒక్కసారిగా గందరగోళం మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అఖిల్ అంత సడన్గా విపరీతంగా ప్రవర్తించడానికి కారణమేంటి తెలుసుకోవాలంటే
వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.